ఇన్నొద్దులు వినాయకుని సంబరాలు అయిపోయినాయి. ఇక ఇప్పుడు దుర్గమ్మ సంబరాలు షురువైనాయి. ఒకే వాడకట్టులున్నోళ్ళంతా కలిసి దుర్గాదేవిని నిలుపుకొని పూజలు చేసుకుంటా ఆడుతూ పాడుతూ కొలుసుకుంటారు. 9 రోజులు 9 తీర్ల అమ్మవారిని అలంకరిస్తారు. అట్టని గీడ దుర్గామాతని ఎట్లా అలంకరించారో చూడురి. వినాయకుని సంబరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇక దేవి నవరాత్రులు షురువైనాయి కదా. 9 రోజులు 9 అవతారాలల్లగా అనిపిస్తదని రోజుకో తీర్ల అమ్మవారిని ముస్తాబ్ చేస్తారు. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తదని మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణవాడ కట్టుల వాసవి కన్యకాపమేశ్వరి గుళ్ళి దుర్గామాతకి పైసలతోని అలంకరణ చేసిర్రు. అబ్బా చూస్తుంటేనే కళ్ళు జిగేల్మంటున్నాయిగా. అమ్మవారి వెనక పైన చుట్టూ పైసల నోట్లే, దండలు కూడా పైసలతోని చేసి అమ్మవారిని అలంకరించిర్రు. 100, 200, 500 నోట్లతో చేసిర్రు. ఇట్లా 6,66,66,66,66 రూపాయల 66 పైసలతోని గుడి చుట్టూ డెకరేషన్ చేసిర్రు. వీళ్ళు ప్రతి ఏడాది పైసలతోనే చేస్తురట. అందరిని కలకాలం చల్లగా చూడు తల్లి అని మహాలక్ష్మి అవతారంలో పైసలతోనే అలంకరిస్తారట. ఇట్లా 6 కోట్ల పైసలతో అలంకరించే వరకు అమ్మవారిని చూడడానికి వచ్చిన వాళ్ళంతా చూసి షాక్ అవుతుర్రు. ఈ వీడియో సోషల్ మీడియాలో బగ్గ తిరిగే వరకల్లా మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చిన. బయట వేడి కదా